నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నారా లోకేష్ ఉగ్రరూపం. ఎందుకంటే 18 నెలలుగా చూస్తే చాలా ఈరోజు ఒక షాకింగ్‌లా అనుకోవచ్చు. ఎందుకంటే ముప్పెట దాడి. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నిప్పులు చెరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉగ్ర నారసింహం చూస్తారా అని అంటున్నారు. లోకేష్ గారు రప్ప రప్ప హెచ్చరికలతో తోలు తీస్తామంటున్నారు. అస్సలు క్షమించేది లేదంటున్నారు. సో ఇక నెమ్మదిగా ఉండి మంచిగా ఉంటే ఇంకా వర్కౌట్ కాదు అనుకుంటున్నారేమో. ఎందుకంటే అధికారులను బెదిరిస్తున్నారనో, లేకపోతే వచ్చిన కాంట్రాక్టులనో, లేకపోతే ఇన్వెస్టర్లనో వీళ్ళందరినీ జైల్లో పెట్టిస్తాము, బొక్కలో వేస్తాము, తోలు తీస్తాము, లేకపోతే పోలీసు వాళ్ళని సప్త సముద్రాల వెనకాతలున్న లాక్కొస్తాము, ఇలాంటివి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో మనం మంచిగా ఉంటే ఇంకా వర్కౌట్ కాదు, మంచిగా ఉంటే అది చేతకాంతనంగా తీసుకుంటున్నారని చెప్పి కూటమి పెద్దలు భావించారా? అందుకనే ఇక అధికారంలో ఉన్న మననే హెచ్చరిస్తుంటే అధికారంలో రేనోళ్ళు రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇది పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు. ఒక కీలకమైన బయట కూడా నేను వినిపిస్తాను. రప్ప ఏం నోటంట రావడం మాత్రం ఒక లెవెల్లో ఉందంటూ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. గతంలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ మళ్ళీ చెప్తున్నారు. 2.0 రెడ్ బుక్లో 3 దఫాలుగా ఉంటుందని. ఇక రాజమండ్రిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలోని లేకపోతే ఇప్పుడు జరిగిన సమావేశంలో వీటి మీద ఆయన ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీని భూస్థాపితం చేస్తామన్న వారి కలలు నెరవేరలేదు. ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ మరో 100 ఏళ్లు బలంగా నిలబడుతుంది. టీడీపీలో అలక అనే ఒక జబ్బు ఉంది, దానిని వీడాలని కార్యకర్తలకు సూచన. ఎమ్మెల్యేపై అలగడం కంటే ఆయనతో పోరాడాలి, తప్పులు సరిదిద్దుకోవాలి. సో మంగళగిరి అవనివ్వండి, రాజమండ్రి అవనివ్వండి, ఇలాంటి వాటిలన్నిటి గురించి కూడా ఆయన ఎగ్జాంపుల్ చెప్తూ మంగళగిరి, రాజమండ్రి నియోజకవర్గాల్లో టీడీపీ కంచుకోట్లు. ఇక్కడ పార్టీని ఓడించడం ఎవరి తరమో కాదన్న లోకేష్. గత వైసీపీ ప్రభుత్వంలో ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావును అన్యాయంగా జైల్లో పెట్టి వేధించారని అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నా తల్లిని అవమానించారని, ఆ విషయాలన్నీ నేను గుర్తుంచుకున్నా. 53 రోజులు చంద్రబాబు అక్రమంగా జైల్లో నిర్బంధించారు మన నాయకుడిని. కార్యకర్తలు తమ కుటుంబాలను అండగా నిలిచారు. కార్యకర్తల త్యాగాల వల్లే 164 స్థానాల్లో మనం గెలిచాం. 164 స్థానాల్లో మనం గెలిచి ఉన్నప్పుడు ఈరోజు రప్ప అంటూ ప్రెకార్డులు పెట్టో ఇంకో రకంగా అంటామంటూ మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తాం, వచ్చిన వాళ్ళందరినీ జైల్లో తోసేస్తామని రెచ్చిపోతుంటే చూస్తూ ఊడుకోవడానికి ఇక్కడ చేతగాని వాళ్ళు ఎవరూ లేరు. 164 సీట్లతో, పటిష్టమైన పునాదులతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. 15 సంవత్సరాలు ఇలాగే కొనసాగుతుంది. మీరు మమ్మల్ని హెచ్చరిస్తారా అని చెప్పి లోకేష్ అన్న మాటలు ఈరోజు సోషల్ మీడియాని గడగడగడగడలాడిస్తున్నాయి. వైసీపీ నేతలను గడగడలాడిస్తున్నాయి మీడియా ద్వారా. ఒకసారి చూద్దాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్ప అంటే ఏంటి రప్ప 2 రప్ప మేము బీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇది లోకేష్ గారు మాట్లాడిన మాటలండి. డైరెక్ట్గా హిట్ చేస్తున్నారు ఈయన. లోకేష్ గారు డైరెక్ట్గా హిట్ చేస్తున్నారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. మళ్ళీ సైకో అనే మాట వచ్చింది. ఏం పీకుతావు బై? మా నాన్నగారిని 53 రోజులు జైల్లో ఉంచి నువ్వు ఏం పీకావు? నువ్వు రప్ప అంటున్నావు. నీ రప్ప సంగతి ఏంటో నేను తేలుస్తానని చెప్పి తొడగొట్టిన లోకేష్ గారు పబ్లిక్గా. అంటే ఇప్పటి వరకు కూడా ఈ వాయిస్లు రైజ్ అవ్వలేదు. ఒక్కసారిగా రైజ్ అయ్యేసరికల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శీతాకాలంలో కూడా సెగలు పుట్టిస్తున్నాయా అన్నట్లుగా ఉన్న నేపథ్యం, ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం కళ్ళకు కట్టినట్లుగా. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క లోకేష్ గారు. అంటే లోకేష్ గారి విషయంలో అయితే చాలా ఆవేదన ఉంది ఆయనలోని. రెడ్ బుక్లు 3 పేజీలు ఇంకా ఉన్నాయి.
ఇంకా తెలుస్తున్నానంట. ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఏం చేస్తావు, ఏం పీకగలవు మమ్మల్ని అని చెప్పి లోకేష్ గారు ఒక్కసారిగా ఉగ్ర రూపం ప్రదర్శించేసరికల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖ్యంగా తెలుగు మహిళల్లోని గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈయన కాస్త సౌమ్యంగా ఉంటారు కంపేర్ టు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పోలిస్తే. కానీ ఇదే కావాలండి. వాళ్ళు అనేది ఏంటంటే ఇలాగే కావాలి. మంచిగా చెప్తే వినే వాళ్ళకి ఇలాగ చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక బ్యాడ్ స్టూడెంట్ ఉన్నాడు స్కూల్లో అనుకుందాం. ఆడు ఎంత చెప్పినా వినకపోతే టీచర్కి ఆడికి ఏమన్నా కక్షలు కార్పణ్యాలు ఉంటాయా? ఏముండదు, ఓ దెబ్బేస్తాడు. ఎందుకంటే భయపడతాడేమో, బాగుపడతాడేమో అని. సో ఆ రకంగానే 18 నెలలు మేము మంచిగా చెప్పాం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న అంశాలు మాత్రమే నేను చెప్తున్నాను. 18 నెలలు ఓపిక పెట్టాం, సైలెంట్గా ఉన్నాం, నార్మల్గా ఉన్నాం, కక్ష సాధింపు చర్యలు చేయకుండా ముందుకు సాగుతున్నాం. కానీ మేము ఇంకా రప్పారప్పాలు చేస్తాము, లేకపోతే అది చేస్తాము, వాళ్ళని జైలు పెడతాం, వీళ్ళని జైలు పెడతామని చెప్పి ఈ రకంగా విచ్చలవిడిగా రెచ్చిపోతే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. లోకేష్ 2.0లో ఉంది ఇది. దీని పర్యవసానం ఎలా ఉంటుంది? మళ్ళీ రెడ్ బుక్ పేరు వచ్చేసరికల్లా వైసీపీలో ఎవరైతే గతంలో కేసుల్లో ఉన్నారో వాళ్ళందరికీ వణుకు పుడుతున్నది. ఈయనేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనవసరంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినట్టున్నారు. ఓ పక్క ఆయన, ఓ పక్క ఈయన తగులుకున్నాడు. ఈయనేమో రెడ్ బుక్ అంటున్నాడు, ఎప్పుడు ఎవరిని ఏ రకంగా బొక్కలో పెట్టాలో నాకు తెలుసు అంటున్నాడు. వెళ్ళిపోయే వాళ్ళు మనమేనా అని చెప్పి టెన్షన్ పడుతున్నారట.